తాళ్లరేవు మండలం కోరంగి పంచాయతీ పాత కోరంగి గ్రామంలో రైతన్న నీకోసం కార్యక్రమాన్ని పార్టీ మండల అధ్యక్షుడు దూలుపూడి వెంకటరమణ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముమ్మిడివరం మార్కెట్ కమిటీ చైర్మన్ ఓగూరి భాగ్యశ్రీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రైతులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఏవో ప్రశాంతి, కూటమి నాయకులు పాల్గొన్నారు. మార్కెట్ కంపెనీ నుంచి మీరు నూతనంగా ఎన్నికయ్యారు, చాలా సంతోషం. మీకు హృదయపూర్వక నమస్కారాలు. ఆ రోడ్డు నేను మాకు డైరెక్టర్గా రామలక్ష్మి గారు ఉన్నారు. విధంగా మార్కెట్ కంపెనీ మీరే చేయాలని అడిగేది. ఒక పక్క కాజూరు అంటున్నాడు, అది వేరే మార్కెట్. ఈ కార్యక్రమం ఉద్దేశం అందరూ చెప్పడం జరిగింది. అందులోనే ముఖ్యంగా ఏంటంటే మన మార్కెట్ కమిటీ చైర్మన్ గారు వచ్చారు కాబట్టి దారి లేక చీలకెళ్ళకి దారి లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. కాలా కట్టవచ్చు, ట్రైన్ కట్టవచ్చు, ప్రతి చోట కూడా ఆక్రమణలో. అలాగే చెత్త చెదరు అంటే మొత్తం అంతా చెట్టు పుట్టి దాంట్లో పడేయడం, మసులు పెట్టంతా కూడా కాలువ కట్టేయడం, ప్రతి చోట కూడా పై రైతు చేసి పనులన్నీ చేస్తారు. ఇప్పుడెక్కడ కాలువ కానీ ట్రైన్ కానీ ఏ పని చేయలేదు. కాలువ కానీ ఇప్పుడు కూడా శుభ్రమయ్యేలా చూడండి. నాయకంటే చూస్తున్నారనుకోండి, మన నీటి సంఘం ప్రెసిడెంట్ గారు కట్టాలి. రెండోది, ఆ 4 బస్తాలు పడినా సరే ఆ 4 బస్తాలు బయట తెచ్చుకునే అవకాశం ఉంటుందండి. నేను ఇలా చినుకులు పడుతుంటానండి. 50 బస్తాలు బయట తెచ్చిన అమ్ముకునేలా కూడా రైతులకు అవకాశం లేదండి. దానికి రోడ్డు వ్యవస్థ అన్నది, దారి వ్యవస్థ పుష్కలంగా మాకు రైతులకు అందేలా చూసి పెట్టాలి. మంజరు ఎన్ని ఇందులోనే కలుస్తాడు. ఇదే దారి. మండలం కాకినాడ జిల్లా పాత కోరంగి ప్రాంతంలో ఉన్న కౌలు రైతులు అండి మేము. మరి మా పై ఉన్న భూస్వాములు మాకు వాళ్ళు ఏదో కొద్దిలో గొప్పన్న మాకు ఈ సేవలో పేపర్లు ఇచ్చి మీరు కౌలు రైతులకి ఎలిజిబిలిటీ అవ్వడానికి చేయించుకోండి అని అన్నారు. వాళ్ళని బతిమాలు తెచ్చుకున్నాం. మొత్తం మీద తెచ్చుకున్న తర్వాత వీళ్ళు ఈ క్రాప్ చేశారు. ఈ క్రాప్ చేసి ఏమండి ఇట్లా ఇన్సూరెన్స్ ఎక్కడ కట్టాలంటే మీరు వెళ్ళిపోయి ఏదో ఈ సేవలో కట్టుకోండి అన్నారు తప్ప కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వలేదు. కూడా తిరుగుతూనే ఉన్నాం. ఆగస్టు నెల ఆఖరు అయిపోయింది కానీ ఆ ఇన్సూరెన్స్ మాకు అవ్వలేదండి. మరి దయచేసి ఆ ఇన్సూరెన్స్ అవ్వకపోవడం వల్ల ఈరోజు నేను తాళ్లరేవు మండలంలో ఉన్న ఒక కౌలు రైతుగా 7 ఎకరాలు ఊడ్చాను. నేను 13-18 అనే విత్తనం పెట్టాను. అది పూర్తిగా దెబ్బతినేసింది. దానికి ఎటువంటి లేకపోవడం వల్ల ఇప్పుడు ఈరోజు ఇన్సూరెన్స్ కూడా నాకు రాదు. రమారమి ఎకరానికి 45,000 రూపాయలు పెట్టుబడి అయిపోయిందండి. మరి దానికి ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. గవర్నమెంట్ అసలు ఎందుకు ఈ ఇన్సూరెన్స్ విషయంలో రైతులను ఎంకరేజ్ చేయలేదో, అసలు మీరు పలానా దుక్కెళ్ళి చేయించుకోవాలనో లేకపోతే మేము చేస్తాము దానికి డబ్బులు మీరు కట్టండి అని చెప్పలేదు. మా మీద ఏ విధమైన ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం వల్ల ఈరోజు పూర్తిగా మేము నష్టపోయాం. మాకు ఇన్సూరెన్స్ వచ్చే అవకాశం లేదు. మరి గవర్నమెంట్ తరఫున ఈ మీడియా తరఫున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మరి నాయకులందరికీ కూడా మాది రైతు పార్టీ, రైతు సేవగా ఉంటాము, రైతులకు వెన్నుముగ్గా ఉంటామని అంటున్నారు. మాకు మీరు ఏం చేసినా చేయకపోయినా మేము అడగట్లేదు. కానీ దయచేసి ఆ ఇన్సూరెన్స్ ప్రొసీజర్ అయినా మాకు ఎలా చేయాలో, ఎప్పుడు చేయించుకోవాలో, ఎంత కట్టాలో మా సొంత డబ్బులు కడతానంటున్నాం. అయినా సరే మమ్మల్ని పరిగణలో తీసుకోకుండా మమ్మల్ని అట్టడుగుని పెట్టేశారు. ఈరోజు పూర్తిగా నష్టపోయాం. దీనికి బాధ్యత ఎవరు వహిస్తారో మాకు అర్థం కావట్లేదు. ఈ మీడియా ముఖ్యంగా మీ అందరికీ తెలియజేసుకుందామని ఈ చిన్న విన్నపం అండి.